ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతో ఆధ్యాత్మిక మేలులు పొందాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ దినం మనం వర్డ్లెస్ బుక్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే మాటలు లేని పుస్తకం. మాటలు లేని పుస్తకం అంటే మరి మనము ఇతరులకి సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం కదా, మరి మనకి చెప్పటం చాలా కష్టం కదా, బైబిల్లో వాక్యాలు చదవటం కూడా మనకి సరిగ్గా రాదేమో. అయితే మరి ఇంత చిన్న వయసులోనే నేను సువార్త ఎలా చెప్పాలి, ఎలా దేవుని వాక్యం ఇతరులకి చెప్పాలి అంటే మాటలు లేని పుస్తకం ఒకటి ఉంది. అంటే రంగుల పుస్తకం. దాంతో ఆ కలర్స్ని చూపిస్తూ మనం చెప్పొచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఈ మాటలు లేని పుస్తకంలో 5 రంగులు ఉంటాయి. మొదటగా బంగారం, అంటే ఎల్లో కలర్ని మనం చూడొచ్చు. బంగారం పరలోక రాజ్యానికి గుర్తు. పరలోక రాజ్యం చాలా అందమైనది, చాలా గొప్పది. ఈ భూమి మీద మనకి చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి. మరణం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంతమంది ఎలాంటి గొప్ప వాళ్ళైనా మరణించాల్సిందే. మరణం తర్వాత అంతా బూడిదైపోతుంది, గాల్లో కలిసిపోతుంది అని అందరు చెప్తారు. కానీ ఒక హోప్ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే పరలోక రాజ్యం. దాన్నే బంగారంతో పోలుస్తాము. అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా వేరే దేశానికి వెళ్ళాలన్నా మనకు కొన్ని అర్హతలు చూస్తారు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. కాబట్టి ఆ అర్హతలు మనకి లేవు, ఎందుకంటే మనం పాపులం. కాబట్టి మరి ఆ బంగారు వర్ణానికి మనము వారసులం అవ్వాలి అంటే బ్లాక్ కలర్ మనం మన హృదయాల్లో కలిగి ఉన్నాం. అయితే ఆ నలుపు అనేది పాపానికి గుర్తు. ఆ నలుపుని పోగొట్టుకోవాలి అంటే మనకి ఏం కావాలి? ఏ సబ్బో లేకపోతే ఇంకా ఏ కెమికల్స్ పెట్టి రుద్దినా, ఏ యాసిడ్స్ పోసినా ఆ నలుపు పోదు. ఎందుకంటే అది కేవలం ఒకే ఒక దానివల్ల బాగవుతుంది. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. అది రెడ్ కలర్కి గుర్తు. అలాగే ఆ రెడ్ కలర్తో మనం వాష్ అయ్యాక మనం ఏ కలర్లోకి వస్తామంటే మన హృదయము ఆ యొక్క యేసు రక్తంతో కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి తెలుపు రంగులోకి, అంటే పరిశుద్ధతకు గుర్తు ఆ తెలుపు రంగు. తర్వాత మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాం. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు వైట్ డ్రెస్ అనేది వారానికి ఒక్కసారి తప్పకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలకి ప్రతిరోజు స్కూల్ డ్రెస్లో ఒక భాగంగా వైట్ కలర్ ఉంటుంది కదా పిల్లలు. అలాగే ఆ వైట్ కలర్ షర్ట్ని ఉతకడానికి మరి మన మమ్మీ ఎంత కష్టపడతారో కదా. మరి అలాంటప్పుడు మరి అది ఉతికిన తర్వాత అది ఎంతో తెల్లగా మారుతుంది. అలాగే యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత మనం కూడా పరిశుద్ధపరచబడతాం. కానీ మనం మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక అది మళ్ళీ నల్లగా మారుతుంది. అంటే భూమి మీద ఉన్నంత కాలం మన హృదయం ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలన్నా ఏదో ఒక మలినం మనల్ని అంటుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా యేసయ్య రక్తంలో నన్ను కడిగి క్షమించమని మనం అడుగుతూ ఉండాలి. మరి అలాగా పరిశుద్ధంగా వైట్నెస్ని మనం కాపాడుకోవాలి. ఆ తెలుపు రంగుని మన హృదయంలో మనం కాపాడుకోవాలంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానంలో ఎదిగి వర్ధిల్లాలి. అది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం. దేవునితో సహవాసం అంటే మోకాళ్ళ ప్రార్థనలో దేవునితో అనుదినం మాట్లాడటం. అలా దేవుడితో సహవాసం చేస్తే మనము పచ్చగా ఎదుగుతామని గ్రీన్ కలర్ గుర్తు. కాబట్టి ఈ 5 రంగుల సారాంశాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రంగు గురించి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్నారులు నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. చీకటిని గురించిన సంగతులు తెలుసుకుందామా మరి ఇప్పుడు. కాబట్టి చీకటి అంటే మరి డార్క్నెస్ అంటే ఏ మాత్రం కూడా వెలుతురు కనిపించదు కదా పిల్లలు. అప్పుడు ఏం చేస్తారంటే చీకట్లో మరి జారి పడిపోతారు. చీకట్లో నడిస్తే ఎటు వెళ్ళిపోతామో తెలియదు. అందుకని మనం లైట్లు వేసుకొని వెళ్తాం ఎక్కడికన్నా వెళ్ళాలంటే. లేకపోతే చీకటి లేకుండా వెలుతురున్న దగ్గరే మనం ప్రయాణం చేస్తాం కదా. అలాగా మరి చీకటి అంటేనే
పాపం. కాబట్టి అలాంటి పాపంలో ఉంటే ఎలాగుంటుంది, లేకపోతే పాపం అంటే అసలు ఏంటి అని దేవుని వాక్యం చెప్తుందంటే, మరి పాపము చేసి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే ఏంటంటే దేవునిని ధిక్కరించడమే పాపం, దేవునిని కలిగి ఉండకపోవడమే పాపం. అంతే కదా. ఇప్పుడు మీ తల్లిదండ్రులతో మాట్లాడలేదనుకోండి, ఏమంటారు మిమ్మల్ని, చిన్నపిల్లల్ని లేకపోతే పెద్దవాళ్ళని, ఎందుకు అలా పాపం చేస్తున్నావు, నిన్ను కని పెంచి చక్కగా చూశారు కదా, ఎందుకు అలా చేస్తున్నావు, పాపం చేస్తున్నావు కదా అంటారు కదా. అలాగే మరి సృష్టించిన దేవునితో మాట్లాడకపోవడం కూడా పాపమే. అలాగే మరి మొట్టమొదట భూమి మీద పుట్టించిన మొట్టమొదటి మానవుడంట మరి పాపం చేశాడంట. ఆదాము అవ్వల్ని చక్కగా దేవుడు మరి తన పోలికతో తన స్వరూపంలో నిర్మించుకొని ఓ చక్కటి ఏదేను తోటలో, అంటే ఇంకా అక్కడ మంచి స్థలం, అక్కడ ఏమీ తక్కువ కాని స్థలం, ఏమీ వాళ్ళకి ఎటువంటి మరి ఇబ్బందులు లేని ఆ స్థలంలో, అంటే మరి ఇంకా జంతువులేంటి, మరి వాళ్ళు పారే నీళ్ళేంటి, ఆహారం ఏంటి, అన్నీ ఆ తోట మధ్యలో చక్కగా మరి అంతా సృజించి దేవుడు అందులో ఆదాము అవ్వల్ని తన పోలికలో తన స్వరూపంలో చేసి పెట్టాడంట పిల్లలు. అప్పుడు వారు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారంట ఆదాము అవ్వలు. కానీ ఆదాము అవ్వలకి దేవుడు ఒక మరి టెస్ట్ పెట్టాడంట. ఏంటంటే, ఇదిగోండి మీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంచాను, ఆ చెట్టు ఫలం మాత్రం తినద్దు. అంటే దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు నో చెప్పారు. అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి దేవుని యొక్క మాటను అతిక్రమించారు. కాబట్టి అందుకే కదా మీ తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే, ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ లేకపోతే టీచర్స్ మరి చెప్తే ఏదన్నా చేయలేదనుకోండి, ఏమంటారు, రాంగ్ చేసావు నువ్వు, కాబట్టి అది కరెక్ట్ కాదు, నువ్వెందుకు అలా చేసావు అని గద్దిస్తారు కదా. అలాగే మరి ఆ ఏదేను తోటలో దేవాతి దేవుడు చెప్పాడంట ఆదాము అవ్వలకి, ఇదిగో ఈ యొక్క మరి సాతాను జోలి పోకూడదు, మరి మీరు ఇక్కడే ఉండాలి, చక్కటి మంచివన్నీ నేను పెట్టాను, నేను ఉంచిన స్థలంలో ఉంచి చక్కగా మీరు కావాల్సినవన్నీ తినండి అన్నారంట. కానీ ఎవరు జోలిపోయారు, శత్రువైన అపవాది. అపవాది ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ కాదు ఉండేది, ఇంకా మంచి మంచి స్థలాల్లో ఉండొచ్చు, ఇంకా మరి దేవునికి తెలియని స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి, దేవుడు కాదనుకొని మనం వెళ్ళిపోతే చాలా మంచి మంచిగా ఉంటామని చెప్పాడంట. అంటే అబద్ధాన్ని నమ్మకూడదు. ఇంకా మనకి మన తల్లిదండ్రుల దగ్గర నుండి వేరే వాళ్ళు వేరే వేరే విధంగా చెప్పి తీసుకెళ్తుంటే మరి వెళ్ళిపోవడం కూడా పాపమే. కాబట్టి అందుకే తండ్రి అయిన దేవుడంట మరి వారు ఎప్పుడైతే వాళ్ళక దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నారో, వెంటనే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న వస్త్రాలన్నీ పోయినాయి అంట. పోయి ఇంకా వాళ్ళు దిగంబరులుగా కనిపించారు. దిగంబరులుగా కనిపించేసరికి మరి ఒక సిగ్గు వస్తుంది కదా, అవమానం వస్తుంది కదా. ఆదామవ్వలు సిగ్గుతో అవమానంతో దాక్కుంటున్నారంట. అప్పటిదాకా స్వేచ్ఛగా చక్కగా మరి మహిమ వస్త్రాలతో, అంటే వాళ్ళకు వస్త్రాలు ఏమీ లేవు, ఇలాంటి బట్టలు ఏమీ లేవు, చక్కగా మరి వాళ్ళు వెలుగుతో వస్త్రంగా మరి వేసుకున్నారు. దేవుడు అలాంటి కృప ఇచ్చారు వాళ్ళకి. కానీ అందులో నుండి మరి దేవుని మాట వినకుండా సాతాను మాట విని, అంటే దేవుని కంటే గొప్పోళ్ళు అయిపోతారు, మీరు దేవుని కంటే మంచిగా అయిపోతారు, మంచి మంచివి చూడొచ్చు అని సాతాను చెప్తే సాతాను మాట విన్నారు. అంతే కదా. తల్లిదండ్రుల మాట వినకుండా, పేరెంట్స్ మాట వినకుండా ఎంతోమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మరి సెల్ ఫోన్స్, మీడియాస్, ఇంకా వాట్సాప్లు, ఇంకా అనేక రకంగా అందులో వచ్చే వాటినే చూస్తూ ఉన్నారు. అందులో పరిచయం అయ్యే వాటికే పరిగెడతా ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమగా పిలుస్తారు, ప్రేమగా ఆహ్వానిస్తారు, తర్వాత ఏం చేస్తారు, సంతోషంగా పలకరిస్తారు, హ్యాపీనెస్గా చాలా చాలా జోక్స్ వేస్తారు అందులో కదా. అలాంటివన్నీ చేశాక వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు, మరి చదువు లేకుండా చేస్తారు, కెరియర్ లేకుండా చేస్తారు, వారు అనేక స్థలాలకు తీసుకెళ్ళి పాడు చేస్తారు. అలాగే సాతాను మరి ఆదాము అవ్వల్ని చేస్తూ ఉంటే దేవుడు చూశారంట. చూసి ఏం చేశారంటే ఏదేను తోటలో నుండి
వెళ్ళగొట్టేశారు. ఎందుకు? మరి అదంతా చీకటి పనులు చేస్తూ ఉన్నారని ఆదామవ్వల్ని వెళ్ళగొట్టేశారు యేసుప్రభు వారు. వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే భూమి మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా, అనేక రకమైన పనులు చేసుకుంటా బ్రతకాలి. మరి ఇంకా నేల శపించబడిందంట, ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు ఉంటాయంట, పండిద్దామంటే పొలాలు బండవు, ఇంకా అనేక రకమైన ఉపద్రవాలు వస్తాయంట. వాటన్నిటికీ కారణం ఎవరంటే ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలు చేత పుట్టించబడిన కనిన మనం అందరం కూడా పాపం చేసామంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి పొందలేని మహిమను పొందలేని పరిస్థితుల్లో, చీకటితో నింపబడిన పరిస్థితుల్లో ఆ పాపమంట ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరి పాపపు ఊబెంట. దావీదు చెప్తున్నాడు, అది జిగట గల దొంగ ఊబి. ఆ దొంగ ఊబిలో గనక ఒకవేళ పడిపోతే, ఆ పాపంలో పడిపోతే ఏమవుతుందంటే అది ఊబిలాగా లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఊబిలాగుంటే అక్కడ ఎవరన్నా బయటకు వస్తారా? ఎవరన్నా చేయి పట్టుకోవాలి కదా. అలాగా చేయి పట్టుకోవడానికి యేసు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నారంట. ఈ మాటలు లేని పుస్తకంలో ఈ నలుపు పుస్తకం మనకేం చెప్తా ఉందంటే, యేసు ప్రభువారు ఈ పాపం వలన వచ్చే జీతం, అంతే కదా, ఏదన్నా పనులు చేస్తే మీకు మంచి జీతం ఇస్తారు కదా, మంచి గిఫ్ట్లు ఇస్తారు కదా, మంచి మంచి పనులు చేస్తే, లేకపోతే మంచిగా చదువుకుంటే మీకు గిఫ్ట్ వస్తుంది. అలాగే మరి ఈ పాపం వలన ఇలాంటి పాపపు మాటలు మాట్లాడినా, పాపం చూస్తున్నా, పాపం చేసే వారితో మరి పరిగెడుతున్నా, వాళ్ళతో వెళ్ళి ఎక్కువ స్నేహాలు కూర్చున్నా, మరి వాటి వలన వచ్చేది ఏంటంటే మరి జీతం మరణం. అంటే చనిపోతాము. అక్కడెక్కడికి వెళ్తామంటే చనిపోయి యుగ యుగాలు కాలే నరకగుండానికి తీసుకెళ్లాలని సాతాను ఎంతో ప్లాన్ వేసాడంట. ఆదామవ్వలకు పుట్టే సంతతినంతటిని ఆ నరకగుండంలో పడవేయాలని, తీసుకెళ్లాలని వాడు మరి ఎంతో మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. ఎందుకంటే సెల్ ఫోన్స్ ద్వారా, ఇంకా ఆయా రకమైన మాటల ద్వారా, ఆయా రకమైన పాపాలు చేయడానికి, వ్యభిచారం చేయడానికి, మళ్ళీ తల్లిదండ్రులకు లోబడకుండా ఉండడానికి, తల్లిదండ్రుల మాటలకు ఎదురు తిరగడానికి, పేరెంట్స్ మాట, మరి టీచర్స్ మాట, స్కూల్లో కాలేజెస్లో వాటి మధ్యలో ఏం చేస్తున్నారంటే చదువుకోకుండా ఎంతోమంది పిల్లలు ఎదురు తిరుగుతూ ఉన్నారు. అలా ఎదురు తిరిగితే, లేకపోతే అలాంటి పాపములో వెళ్ళిపోతే ఎక్కువ సమయం ప్రతి దానికి ఆ సమయాన్నంతా ఎక్కడిస్తున్నారు? చదువుకోవాల్సిన సమయం, మరి తల్లిదండ్రుల మాట వినాల్సిన సమయం, చక్కటి స్థితిలో బ్రతకాల్సిన సమయం అంతా ఎక్కడిస్తున్నారంటే పాపంలో ఇస్తుంటే, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎలాంటి మరణం అంటే శాశ్వతమైన మరణం. అది ఇంకా అసలు ఎన్నటికి మరి బయటికి రాలేం. కాబట్టి ఎక్కడి నుండి అన్న వస్తే థియేటర్కి వేస్తే వస్తాం మళ్ళీ వస్తాం కదా, ఏదన్నా ఊర్లో వెళ్తే మళ్ళీ వస్తాం, ఏమన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వస్తాం. అబ్బా ఇంకెప్పుడు ఈ పాపం చేయకూడదు, ఇంకెప్పుడు ఇలాంటి బూతి మాటలు తిట్టకూడదు, ఇక నుంచి మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని అంటే మళ్ళీ వస్తాం. కానీ చనిపోతే వస్తామా? రాలేం కదా, చనిపోతామంట. కాబట్టి ఆ పాపంతో ఇప్పుడు మరణానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసులోనైనా చనిపోతున్నారు, రోగాలు వచ్చి చనిపోతున్నారు, లేకపోతే ఇంకా ఆయా రకమైన ఉపద్రవాలు వచ్చి చనిపోతున్నారు కదా. చాలామంది విజయవాడలో ఉధృతగా ఆ ఉపద్రవం వచ్చింది. వాటర్ అంతా వచ్చేసింది, బుడమేరు వంతెనంతా పగిలిపోయి మొత్తం ఇళ్లలోకి వచ్చేసింది. అప్పుడు ఎవరు చనిపోయారో, ఎంతమంది చనిపోయారో, ఎంత చిన్న బిడ్డలు చనిపోయారో తెలియదు కదా. అలాంటి మరణాలకి ఒకవేళ ఈ పాపంలో ఉండే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకం. ఆ నరకంలోకి తీసుకెళ్లాలని సాతానుడి ఇట్లాంటివన్నిటినీ చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఆదాము అవ్వలు చేసిన పాపానికి దేవుడు చెప్తా ఉన్నారు, అలాంటి పాపం నుండి తప్పించబడాలని ఎవరైనా ఆశపడితే అని యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసయ్య రక్తం కోరుకుంటే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ వేయబడ్డారు, మరణించారు, మృత్యుంజయుడై
తిరిగి లేచారు. యేసుప్రభు వారు సిలువలోనంట ఆయన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తమంతా కార్చేశారంట. ఆ రక్తమంతా కార్చిన ఆ రక్తము ఎవరైతే కోరుకుంటున్నారు, ఎందుకంటే యేసయ్య యుగ యుగాలకు సజీవంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసయ్య రక్తం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు, యేసయ్య నా యొక్క పాపాన్ని కడుగయ్యా, నేను ఇదిగో ఇలాంటివి చూశానయ్యా, ఇలాంటివి మాట్లాడానయ్యా, ఇలాంటివి చేస్తున్నానయ్యా, ఇలాగ ఎదురు తిరుగుతున్నానయ్యా అని ఒక్క మాట యేసుప్రభువారిని అడిగితే యేసుప్రభువారంట చూస్తూ ఉంటారంట. అలాంటి వారి కోసం ఎవరు నా రక్తాన్ని అడుగుతారా అని ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉందంట. అందుకే ఆ సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఎవరైతే అలా అడగటానికి ఇష్టపడతారో వారిని ఏం చేస్తారంట యేసుప్రభు వారు, ఇదిగో ఈ నా బిడ్డ యేసయ్య రక్తంలో కడగబడటానికి ఈ బిడ్డ అడుగుతున్నాడు, మరి చిన్నారులు లేస్తున్నా యేసయ్య అనే ఈ ప్రోగ్రాన్ని చూస్తూ ఎవరైతే అడుగుతారో వారందరినీ దేవుడు కన్ను దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడంట. అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఇప్పటి వరకు చేసినవన్నీ, ఇప్పటి వరకు చూసినవన్నీ, ఇప్పటి వరకు ఎదురు తిరిగినవన్నిటినీ ఆయన కడిగేస్తారంట. ఎందుకంటే ఆయన ఇంకా పాపాన్ని ఎన్నటికీ గుర్తుపెట్టుకోరంట. మన పాపాలన్నిటిని తీసుకెళ్ళి ఒక్కసారి యేసయ్య రక్తంలో అడగడంతోనే వీపు వెనకాలేసుకుంటారంట, అగాధ సముద్రంలో వేసేస్తారంట తీసుకెళ్ళి. ఇప్పుడు మనం ఏదన్నా వేస్ట్ అంతా ఉందనుకో, వేస్ట్ అంతా ఏం చేస్తాం, ఒకసారి ఊడ్చేసేసి మొత్తం ఒక డస్ట్బిన్లో వేసేసి ఎక్కడేస్తాం, పెద్ద దగ్గర ట్రక్కులో వేసేస్తాం. ఆ ట్రక్ ఏం చేస్తారు, పెద్ద స్థలంలో వేసేసి కాల్చేస్తారు కదా. అలాగే యేసుప్రభు వారు మన పాపాలన్నీ క్లీన్ చేసేసి యేసు రక్తం ప్రోక్షించేసి దాని మీద పోసేసి అవన్నీ తీసుకెళ్ళి ఒక సముద్ర గాథంలో వేసేస్తారంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోరంట. ఇంకా ఈమె నా బిడ్డ, ఈ బిడ్డ, ఈ చిన్న బిడ్డ ఈ మాట అడిగిందని పేరు గుర్తుంచుకొని ఆయన పేరు పెట్టారంట. చిన్ననాడే తల్లి గర్భంలో పిండంగా రూపుదిద్దక మునిపే మనల్ని చూస్తున్న కన్నులు ఆయన ఏం చేస్తారంటే వెంటనే ఆ పేరు జీవగ్రంథంలో రాసుకుంటారంట. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చూసాం కదా, బంగారపు కలరు. ఏం కలర్ అంటే మరి ఆ గోల్డెన్ కలరు ఏం చేసింది, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. ఇదిగో ఈ జీవగ్రంథంలో ఈ బిడ్డ పేరు కూడా వ్రాయండి అని చెప్తారంట. అలాగే ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే ఈ చిన్నారులు నేస్తున్న యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాన్ని మీరు చూస్తూనే మరి ఒప్పుకున్నట్లయితే యేసుప్రభు వారు మీ పాపాలని క్షమించి నీతిమంతులుగా చేస్తారు. ఆయన పాపం చేసిన ప్రతి ఒక్కరిని ఎలా చూస్తారంట, చాలామంది అయితే లోకంలో చాలా కోపంగా చూస్తారు కదా, కానీ మనల్ని ఎంతో జాలిగా ఆయన చూస్తున్నారంట. ఆ పాపాలన్నీ కడగటానికి ఇష్టంగా నుంచొని ఉన్నారంట యేసయ్య ఇప్పుడు మన కోసం. అలాగా ఎవరైనా ఇష్టపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన నాతో చేసినట్లయితే మీరు యేసయ్య బిడ్డలుగా మార్చబడతారు, ఆ నిత్య రాజ్యానికి చేర్చబడతారు. ప్రేమగల తండ్రి, కృపకన్నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నలుపు అనే ఈ రంగు ద్వారా ఎంత పాపం ఉన్నదో మేము చూడటానికి మాకు సాయం చేశారు. ఈ నలుపు పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎంతమంది బిడ్డలైతే ఇష్టపడుతున్నారో ఇప్పుడే తండ్రి మీ రక్తంతో కడిగినందుకు, ఈ పాపం నుండి విడిపించినందుకు, ఈ యొక్క చీకటి నుంచి విడిపించి మరి ప్రభువా మీ రక్తంతో కడిగి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీ చేతులకే ఈ బిడ్డల్ని మమ్ములను అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. విన్నారు కదా పిల్లలు, మరి మనము 5 రంగుల గురించి వర్డ్లెస్ బుక్ అంటే మాటలు లేని పుస్తకం. ఎవరికైనా మనము మరి చాలా సులభంగా వాక్యం చెప్పడానికి, అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని చాలా సులభంగా సువార్తని అర్థం చేసుకోవడానికి ఈ వర్డ్లెస్ బుక్ మనకెంతో సహకారంగా ఉంటుంది. మరి మనం మొదటి ఎపిసోడ్లో బంగారు వర్ణం గురించి నేర్చుకున్నాము, అంటే పసుపు పచ్చ రంగు గురించి. ఇవాళ మనము నలుపు రంగు గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత మనము ఎరుపు రంగు, అలాగే తెలుపు మరియు ఆకుపచ్చ అంటే యెల్లో, బ్లాక్, రెడ్, వైట్ అండ్ గ్రీన్ 5 కలర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ నలుపు రంగు గురించి 3 విషయాలు మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. అసలు
పాపము అంటే ఏంటి? వాక్యం ఏం చెప్తుంది అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి పాపం ఎవరు చేశారు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తుంది. మరి పాపం చేయటం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఏమైనా నష్టం ఉందా అంటే అవును, చాలా పెద్ద నష్టమే ఉంది. ఏంటో చెప్పనా పిల్లలు? పాపానికి ఒక జీతం ఉంది. అదేంటి అంటే మనకి ఎవరికి కూడా అది ఇష్టం ఉండదు. అదేంటో తెలుసు కదా మీకు అందరికీ? మరణం. పాపానికి జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మరి ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇది మీ యొక్క కంటతా వాక్యం. రోమా 3:23, రోమన్స్ 3:23. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కంటత వాక్యం నేర్చుకోండి పిల్లలు. మరి అలాగే చిన్న పాట మనం ఈరోజు ఈ యొక్క పాపం అంటే ఏంటో, దాని ద్వారా నష్టం ఏంటో నేర్చుకుందాం. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, చెప్పినట్లు చేయుట దేవునికిష్టం, లోబడకుండుట మీకే నష్టం. చెప్పినట్లు చేయుట దేవునికిష్టం, లోబడకుండుట మీకే నష్టం. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. ఆదాము హవ్వలు వినలేదు, సాతాను వారిని మోసగించెను. ఆదాము హవ్వలు వినలేదు, సాతాను వారిని మోసగించెను. యేసయ్యా ఎంతో విచారించెను, ఏదెనులో నుండి తోలివేసెను. యేసయ్యా ఎంతో విచారించెను, ఏదెనులో నుండి తోలివేసెను. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. చెప్పినట్లు చేయుట దేవునికిష్టం, లోబడకుండుట మీకే నష్టం. చెప్పినట్లు చేయుట దేవునికిష్టం, లోబడకుండుట మీకే నష్టం. పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు, పిల్లలారా లోబడుడి యేసయ్యా మాటలకు. విన్నారు కదా పిల్లలు? మరి చెప్పినట్లు చేయటం దేవునికి ఇష్టం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఈ దినం మనము మరి బ్లాక్ కలర్ గురించి చాలా చక్కని విషయాలు దేవుడు మనకు బోధించారు. దేవునికి వందనాలు. మరి ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే కార్యక్రమం వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రము ప్రసారం చేయబడుతుంది. తప్పక వీక్షించి దైవాశీర్వాదాలు పొందగలరని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా.